హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తలు వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషిద్దాం. ముందుగా వెలుగు పేపర్‌లో కూల్చిన చోటే ఇళ్ల జాగలు, వెలుగుమట్ల భూముల్లో 9 ఎకరాల కేటాయింపు. 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలము, ఇందరం ఇల్లు. కలెక్టరేట్‌లో టోకెన్ల పంపిణీ చేసిన అధికారులు ఇయాల ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా పట్టాలు అందజేత జాగాలున్న మిగతా 101 మందికి సొంత ఊరులోనే ఇళ్ల మంజూరు. వెలుగుమట్టలో ఇళ్లు కూల్చిన చోటే ప్రభుత్వం బాధితులకు ఇంటి జాగాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టాలు పంపిణీ చేయనున్నారు. 31 ఎకరాల 7 కుంటల భూదాన్ భూముల్లో అర్హులైన వారికి 75 గజాల చొప్పున ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు మంజూరు చేస్తారు. ఎంపిక చేసిన 311 మంది అర్హులకు మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ సిబ్బంది టోకెన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమకు టోకెన్లు రాలేదని, తమ వివరాలు కూడా తీసుకోలేదని ఆందోళనకు దిగారు. వారితో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఇది కూల్చిన చోటే ఇళ్ళు కట్టిస్తారట. హ్మ్. ఇంకా అర్హులు ఎవరన్నా ఉంటే సర్వే చేసి వారికి కూడా ఇళ్ల జాగాలు అందజేస్తామని హామీనిచ్చారు. రెవెన్యూ రికార్డు ప్రకారం వెలుగుమట్టలోని 147, 148, 149 సర్వే నంబర్‌లో 31 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఉంది. అక్కడ 10 ఏళ్లుగా స్థలాలను ఆక్రమించుకొని కొందరు ఓపీడీఆర్ నాయకులను నమ్మి లక్షల రూపాయలు చెల్లించి మరికొందరు ఇలా మొత్తం 748 ఇళ్ళు కట్టుకున్నారు. 100 గజాల స్థలం వస్తుందని ఆశ చూపించి బాధితులందరి నుంచి దాదాపు 3,00,00,000 వరకు అక్రమంగా వసూలు చేసినట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఇక్కడ ఆక్రమణలను గత నెల 24న ప్రభుత్వం కూల్చివేసింది. కూల్చివేతల సమయంలో ప్రతి ఇంటిని వీడియో తీసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఇండ్లు కూల్చిన వారిలో అర్హులను గుర్తించేందుకు 2 వారాలుగా ఫీల్డ్ సర్వే నిర్వహించి 412 మంది అర్హులున్నారని తేల్చారు. ఇందులో ఎక్కడ ఇంటి జాగా లేని 311 మంది పేదలకు భూదాన్ భూముల్లోనే 9 ఎకరాలు కేటాయించి ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున స్థలము, ఇంధనం మిల్లు ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన 101 మందికి ఇళ్ల జాగాలు ఉండటంతో వారికి సొంత ఊర్లలో ఇంధనం మిల్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గతంలో ఓపీడీఆర్ నాయకులు వసూలు చేసిన డబ్బులను రికవరీ చేసి బాధితులకు ఇప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 19 కేసులు నమోదు చేసి 9 మంది ఓపీడీఆర్ నేతలను అరెస్ట్ చేశారు. వేగంగా శిథిలాలు తొలగింపు. ఈ శిథిలాలు తొలగింపేంది, కూల్చుడేంది, ఇచ్చుడేంది? వెలుగుమట్ల భూదాన్ బాధితులకి ఇల్లు కూల్చివేత బాధితులకి పట్టాలు ఇస్తారు. సంతోషం. ఈ పట్టాలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఖమ్మం కలెక్టరేట్‌లో ముగ్గురు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి, పొంగులేటి, తుమ్మల. వీళ్ళు ముగ్గురు సమక్షంలో పట్టాల పంపిణీ 311 మందికి పంపిణీ చేస్తారట. అసలు కూల్చివేతలు ఎందుకు? మళ్ళా పట్టాల పంపిణీ ఎందుకు? అక్కడే ఇయ్యటం. మరి కూల్చివేసే ముందు విచారణ చేసుకోరా? విచారణ చేసి అర్హులెవరు, అనర్హులెవరు, దీంట్లో అక్రమమైంది, సక్రమమైంది చూసుకోవాలిగా. ఇది ఎట్లా ఉందంటే, ఒక మనిషిని తుక్కుగా కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి నేను కట్లేపిస్తలే, వైద్యం చేపిస్తలే అన్నట్టుంది. మీరు ఎందుకు చేస్తున్నారు ఈరోజు ఈ కూల్చివేతల దగ్గరే మళ్ళా కట్టే కార్యక్రమం? అసలు పొంగులేటి గారు ఏం పని చేస్తాండు? ఆయన ఏం చెప్పిండు? ఈ కూల్చివేతల సమయంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే పెయిడ్ ఆర్టిస్ట్‌లా అన్నాడు. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్‌లా అన్నాడు. మరి పెయిడ్ ఆర్టిస్ట్‌లకి మీరు ఈరోజు ఎందుకు ఇస్తున్నారు? ఇందిరమ్మ ఇల్లు ఎందుకు మళ్ళీ అక్కడ నిర్మిస్తున్నారు? నిజంగానే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్‌లయితే, మీరు చెప్పిన మాట నిజమైతే, వాళ్ళు చేసింది కబ్జానే అయితే, మళ్ళీ అక్కడే కూల్చిన దగ్గరే ఇండ్లు ఇస్తామని చెప్పారు 9 ఎకరాల్లో. వాళ్ళు మొత్తం 31 ఎకరాల్లో విస్తరించి ఉంటే 9 ఎకరాలకు వాళ్ళని పరిమితం చేసి మిగతాది ఏం చేస్తారు? మిగతా 21 ఎకరాల భూమిని ఏం చేస్తారు? ఎవరి కోసం ఆ భూమిని కట్టబెట్టడానికి ఇల్లు కూల్చారు, కూల్చింది మళ్ళీ ఇస్తున్నారు. మీ అయ్య జాగిరా ఇది. కూల్చటమేంటి? మళ్ళీ ఇయ్యటానికి మీ సొమ్మా? మీ ఇంట్లో తెస్తున్నారా? ఈ ముగ్గురు మంత్రులు వాళ్ళ సొమ్ము ఏమైనా తీసిస్తారా? తలా 3 ఎకరాలు అక్కడ దానం చేశారా? ఇచ్చేది ప్రభుత్వ భూమి. అంటే భూదాన భూమి, మళ్ళా ప్రభుత్వ భూమి కూడా కాదు. భూదాన భూమికి ప్రభుత్వానికి సంబంధం లేదు. భూదాన్ బోర్డ్ అనేది ఒక అటానమస్ ఇండిపెండెంట్ బాడీ. దాని చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు మేమే పంపిణీ చేసినాం అండు. మరి ఆ పంపిణీ చేసిన పట్టాల సంగతేంటి? పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు? ఇప్పుడు మీరు ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము కాదా? మీరు పంపిణీ చేయడానికి మీరెవరు? అసలు ఉన్న ఇళ్లను కూల్చడానికి మీరెవరు? అంటే ప్రభుత్వమే ఒక రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని డైరెక్ట్‌గా జేసీబీలు, బుల్డోజర్లు పెట్టి కూల్చేసి మళ్ళా మేమే ఇస్తానంటున్నాం అంటే కూల్చివేత తప్పా? ఒప్పా? కూల్చివేత తప్పు కాకపోతే ఒప్పు అయితే మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు అక్కడే? మళ్ళీ అక్కడే నిర్మించుకునే అవకాశాన్ని నిర్మించుకోవడానికి మీరే డబ్బులు ఇచ్చి ఎందుకు కట్టిస్తున్నారు? మరి కూల్చేసే ముందు ఎందుకు ఎంక్వైరీ చేయలే? 412 మంది అర్హులను ఇప్పుడు గుర్తించడం అంటున్నారు. ఆ రోజు ఎందుకు గుర్తించలే?
విచారణ ఎందుకు చేసుకోలేదు? కనీసం విచారణ చేసి కూల్చే ముందు వాళ్ళ దగ్గర ఉన్న పట్టాలు అడిగారా? మాట్లాడారా? చూసారా వాళ్ళని? డైరెక్ట్‌గా కూల్చేస్తే పోలీసులను పెట్టి. అంటే అధికారం చేతిలో ఉందని చెప్పి ఏదంటే అది చేస్తే కుదిరిద్దా? మీరు మాట్లాడిన మాటలేంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీని ఎనక వాళ్ళున్నారు. దీని ఎనక ప్రతిపక్షాలని లేదా వాళ్ళ పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటివి. అదే పెయిడ్ ఆర్టిస్ట్‌లకి ఈరోజు మీరన్న పెయిడ్ ఆర్టిస్ట్‌లు అనే పేరు పెట్టి వాళ్ళకి ముద్దు పేరు. వాళ్ళని అవమానించి, వాళ్ళని హేళన చేసి, ఈరోజు మళ్ళా వాళ్ళనే ఎందుకు పిలుచుకొనిస్తున్నారంటే, మీ పైన వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఒకటి. ముగ్గురు మంత్రుల చేతుల మీదనే ఎందుకిస్తానంటే, ముగ్గురు మంత్రులకి చెడు పేరొచ్చింది. ఆ చెడు పేరుని మాఫీ చేసుకోవడం ఒకటైతే, ఇంకోటేందంటే మీకిచ్చినట్టు చేస్తాం. మిగతాది మేము మా లక్ష్యం నెరవేరుద్దనే పద్ధతా? మిగతా భూమి ఎటుపోతుంది? మొత్తం 62 ఎకరాలు భూదాన్ బోర్డు భూమి అంటున్నారు. దాన్ని తీసుకొచ్చి 31 ఎకరం 7 గుంటలు అంటున్నారు. దాంట్లో 9 ఎకరాల పాటు వీళ్ళకి కేటాయిస్తున్నారు. వాళ్ళు పాపం అందులో 100 గజాలు గతంలో ఇల్లేసుకుంటే దాన్ని 75కి కుదించారు. 25 గజాలు దొబ్బేశారు. ఈ 9 ఎకరాలు పోతే మిగతా 22 ఎకరాలు ఎవరి చేతిలో పెట్టదలుచుకున్నారు? ఎవరి కోసం ఇదంతా ఈ ఈ ఈ ఈ దమనకాండ చేశారు. ఈ కూల్చివేతలు చేశారు. దానికి ముద్దు పేరు రకరకాలుగా పెట్టారు. పెయిడ్ ఆర్టిస్టులని. ఏ పెయిడ్ ఆర్టిస్టుల కోసం మీరు ఈ 22 ఎకరాలు రేపు కేటాయించబోతారు? ఏ రియల్ ఎస్టేటోళ్ళ కోసం 22 ఎకరాలు కేటాయించబోతారు? వాళ్ళకి కేటాయించడం కోసం వీళ్ళ భయభ్రాంతులకు గురి చేసి, కూల్చేసి, మళ్ళా అదే ఇందిరమ్మ ఇస్తామని, అదే జాగాలు ఇస్తామని, మళ్ళా జొజ్జర కొట్టే పనులు ఎందుకు చేస్తున్నారు? దువ్వే పనులు ఎందుకు చేస్తున్నారు? దీని వెనక పెద్ద కుట్ర ఉందా? ఈ కుట్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయా? నిజంగానే భూదాన్ బోర్డే అయితే, భూదాన్ బోర్డు భూమిలో రేపు ప్రభుత్వం పాత్ర ఏంది? ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేయాలి? వాళ్ళు రావాలి కదా! భూదాన్ బోర్డు. ఇదంతా ఏంటంటే, వాళ్ళొక లక్ష్యం కోసం దిగారు. ఆ భూమిని ఎవరికో కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారు. పేదలే కదా అని బెదిరించే ప్రయత్నం చేశారు. ఇల్లు ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా చెడు పేరు మూట కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న జాతీయ నాయకత్వం దగ్గరికి, అధిష్టానం దగ్గరికి ఇష్యూ పోయింది. ఇష్యూ పోయిన తర్వాత దాన్ని ఏదో ఒక రకంగా సాల్వ్ చేసుకోండి. ప్రజల్లో చెడు పేరు రావద్దని చెప్పిన తర్వాత ఇప్పుడు రంగంలోకి దిగారు. అప్పటిదాకా పెయిడ్ ఆర్టిస్టులని ముద్దరేశారు ప్రజల పైన. అవమానించారు. హేళన చేశారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళే పిలిచి మేము టోకెన్‌లిస్తాం, పట్టాలు పంపిణీ చేస్తాం అంటే అంత ఈజీగా మర్చిపోతారు. ఇస్తే మీరు 311 మందికి ఇస్తారేమో పట్టాలు. కానీ రాష్ట్రంలో ప్రజలు చూసింది, ఇన్నది మర్చిపోతారా? మీరు చేసిన దమనకాండ మర్చిపోతారా? మీరు చేసిన కామెంట్‌లు మర్చిపోతారా? మీరు రేపు చేయబోయే ఆ కబ్జా మర్చిపోతారా? ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మరి మీరు అది చేశారో, వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఇది చేశారు అనుకోరా? ఒక 9 ఎకరాలు భూదాన్ బోర్డు భూముల్ని పేదలకిస్తున్నారు కదా! మిగతా ఇక పేదలు లేరా ఖమ్మంలో? మరి మిగతా భూమిని 22 ఎకరాలు పేదలకిస్తారా? అదే 75 గజాల చొప్పున? ఇచ్చే అవకాశం ఉందా? అంటే దీని వెనక ఏదో స్కెచ్ ఉంది. ఆ 22 ఎకరాల కోసం ఇదంతా దమనకాండ చేసి, బెదిరించి, భయభ్రాంతులు చేసి, నయాను భయాన్ని లొంగదీసుకొని ఇప్పుడు మేమే పట్టాలిస్తాం మీరు గమ్మునుండాలి అని చెప్పే కార్యక్రమం చేస్తున్నారని అనిపిస్తుంది. ఇది ఒక వార్త. రైట్. మన తెలంగాణలో. 13 రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ అయితున్నాయట. దేశంలో కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్‌కి సంబంధించిన 22వ విడత నిధులు ఈ నెల 13 రైతుల ఖాతాలో జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున జమ కానున్నాయి. అస్సాంలోని గౌహతి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రతి ఏటా 3 దఫలుగా 2,000 చొప్పున మొత్తం రూ. 6,000 రైతుల ఖాతాల్లో 19,000 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఈ మొత్తం 19,000 కోట్లట. ఈ నెల 13 అంటే రేపు లేదు ఎల్లుండి. ఇప్పుడు 11 ఈరోజు. 13న పీఎం కిసాను అదేదైతుందో ఆ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయితాయి. 2,000, 2,000 చొప్పున. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆ 2,000తో పాటు ఇంకో 4,000 చంద్రబాబు నాయుడు గారేసి 6,000 ఇస్తాడు. 3 దఫలుగా ఆయన ఇస్తున్నారక్కడ. అక్కడ రైతు భరోసా. మరి తెలంగాణలో రైతు భరోసా ఇప్పుడు. పీఎం కిసాన్ కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ దాదాపు 19 కోట్ల మంది రైతులకు సంబంధించి రిలీజ్ చేస్తుంది రేపు కాదు ఎల్లుండి. మరి ఈ రైతు భరోసా పైన ఆల్రెడీ నిధులున్నాయి మనకి. 9,000 కోట్లు రెడీ ఖజానాలో పెట్టారు. ఉంచారు అప్పు తెచ్చి. మరి అప్పు తెచ్చిన డబ్బుల్ని ఎందుకు రైతులకి ఇవ్వట్లా? రైతులు యాసంగి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి పెట్టుబడుల టైము, పెట్టుబడికి ఉపయోగపడతాయని ఆశతోనే ఎదురుచూస్తారు. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇస్తుంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రజాపాలన అని చెప్పే ప్రభుత్వం ఉన్న డబ్బుల్ని ఎందుకు పంపిణీ చేయట్లా? దేనికోసం? దీని వెనక ఉన్న వ్యూహం ఏంటి?
ఎన్నికల కోసమే మీరు రైతు భరోసా పెడతారా? రాజకీయాల కోసమే రైతు భరోసానా? రైతుల కోసం రైతు భరోసానా? ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు. చెప్పరు. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయ్యారు. సగం ఇచ్చారు, సగం మందికి ఎగ్గొట్టారు. ఇప్పుడు నిన్న వెలుగుమాటల బాధితులకు సంబంధించి ఫెయిల్ అయినట్టే ఒక వాస్తవం. ఇప్పుడు పట్టాలు ఇచ్చినప్పటికీ వాళ్ళ వాళ్ళ పైన పడ్డ మచ్చ పోదు. దేనికి చేశారు ఈ దమనకాండ? జేసీబీలు పెట్టి కూల్చే ముందే ఎంక్వైరీ చేసి అర్హులు మీరు ఇక మీ ఇల్లు ఉంచుతున్నాం. అనర్హులయి మొత్తం తీసేస్తున్నాం. కూల్చాల్సిన అవసరం లేదు. అనర్హులను ఖాళీ చేయించి అర్హులకి ఇస్తామని చెప్పుంటే ఎంత అద్భుతంగా ఉండేది. లగచర్ల విషయంలో ఇదే చేశారు. దమనకాండ చేశారు. 36 మంది రైతుల్ని 29 రోజుల పాటు జైల్లో పెట్టారు. తర్వాత వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. అది ఎడిపోయింది తెలవదు. ఇప్పుడు అది గద్వాల జిల్లాలో ధన్వాడ ఏరియాలో కూడా ఇదే పరిస్థితి చేశారు. వెలుగుమట్టలో ఇదే పరిస్థితి. మీరు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అవగాహన లోపమా, అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు లేకపోవటమా, అనుభవం లేకపోవటమా తెలవదు గానీ, తప్పుల మీద తప్పులు చేస్తుండ్రు. అది వెలుగుమట్ల కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ధన్వాడది కావచ్చు, లగచర్ల కావచ్చు. అనేక అంశాలు ఈ ఎగ్జాంపుల్స్ మాత్రం అనేక అంశాలు ఈరోజు ఉన్నాయి. ఇప్పుడు రేపో మాపో హైదరాబాద్‌లో గాంధీ విగ్రహం పేరుతోని అక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు తప్పు చేసి నాలుక గరుచుకోవడం కాదు. చేసే ముందు 2 10 సార్లు ఆలోచించుకోవాలి. రకరకాల కోణాల్లో చర్చించుకోవాలి. అధికారులతోని చర్చించుకొని మాట్లాడాలి. లిటరల్లీ వెలుగుమాటలో చేసేది తప్పుని ఒప్పుకున్నట్టే. మీరు తప్పు చేశారా? ఒప్పు చేశారా? తప్పు చేస్తే తప్పుకు బాధ్యులెవరు? సీసీఎల్ఏ ఎందుకు ఆర్డర్ ఇచ్చింది? హైకోర్టు ఆదేశాలు ఏమైనియి? వాళ్ళకిచ్చిన భూదాన్ బోర్డు భూమి ఇచ్చిన పట్టాలు ఏమైనియి? ఇవన్నీ పోగా మళ్ళీ ఇప్పుడు మీకు జ్ఞానోదయం ఎందుకైంది? మేము వాళ్ళకే ఇస్తాం, అక్కడే ఇస్తాం అని చెప్పి. ఇంత ఇచ్చేవాళ్ళు ఎందుకు కూల్చారు? ఇవన్నీ సమానం ఏం చెప్తారు అడిగితే ఒకవేళ? ఇది పీఎం కిసాన్‌కి సంబంధించి రేపు 13 నాడు జమ అయితున్నాయి. కానీ రైతు భరోసా ఎప్పుడనేది క్లారిటీ లేదని చెప్పి ఒక వార్తని రైట్. దిశ పేపర్. ఈవీఎంలతోనే ఎలక్షన్స్ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోరుకు ఎస్ఈసీ కసరత్తు ఒక కంట్రోల్ 2 బ్యాలెట్ యూనిట్లట కొత్త తరహా ఈవీఎంలను తయారు చేసిన ఈసీఐఎల్. ఈవీఎంలతోనే ఎలక్షన్స్ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోరుకు ఎస్ఈసీ కసరత్తు. ఒక్క దాంట్లోనే 2 ఓట్లు వేయొచ్చట. ఇప్పటికే అసలు ఈవీఎంలు అంటేనే అది ఒక మాయా ప్రపంచం అని అర్థమైంది. ఒక చర్చ నడుస్తుంది. ఈవీఎంలు కాదు మాయా మిషన్లు అని చెప్పి. ఆ మాయా నిజమా కాదా అనేది ఇక సైంటిఫిక్‌గా ఇంక తేలాల్సింది. ఇప్పటికే ప్రపంచంలోనే చాలా అడ్వాన్స్డ్‌గా టెక్నాలజీలో యూఎస్ లాంటి దేశాలే ఈవీఎంలొద్దు బ్యాలెటే ముద్దని బ్యాలెట్ వైపు వస్తున్నారు. మన దగ్గర క్షేత్రస్థాయికి కూడా ఈవీఎంలు తీసుకొస్తాం. ఇప్పటికే పార్లమెంట్, అసెంబ్లీ జరిగే ఎన్నికలపైన అనుమానాలున్నాయి. పెద్ద ఎత్తున మేధావులు దీనికి సంబంధించిన ప్రజాస్వామ్యవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో ట్యాంపరింగ్ జరుగుతుంది. జరిగే అవకాశాలున్నాయి అని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తుంది. జరిగిందా లేదో తెలవదు కానీ జరగొచ్చు. జరిగే అవకాశాలున్నాయి. జరుగుతుంది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నమాట. ఇక దాన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా తీసుకొస్తారట. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఈవీఎంలు పెట్టి ఒకే మిషన్‌లో 2 ఓట్లేస్తారట. ఇదంతా దంతర అయ్యేటట్టుంది. మంచిగా బ్యాలెట్ పేపర్ పెట్టి ఓటు పెట్టుకుంటే, ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఓట్లు జరిగినాయి. గ్రామ పంచాయతీతో పాటు ప్రతి పంచాయతీలో వార్డ్స్ ఉంటాయి. 10, 12, 15 ఆ వార్డులకి, గ్రామ పంచాయతీకి అంత అద్భుతంగా ఓట్లు పెట్టగలిగినప్పుడు, పోలింగ్ పెట్టగలిగినప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏముంటది? వార్డ్స్ ఉండవు ఇందులో. డైరెక్ట్‌గా ఎంపీటీసీకి ఒకోటు, జెడ్పీటీసీకి ఒకోటు 2 బ్యాలెట్లు ఉంటాయి. ఇది వదిలేసి మళ్ళీ ఈవీఎంలు తీసుకొస్తే ఇప్పటికే అనుమానాలున్నాయి. అనుమానాలను పెద్దవి చేసే కార్యక్రమం తప్ప ఎలక్షన్స్‌కైతే ఈ ఎస్ఈసీ కసరత్తు చేస్తుందట. మరి జూన్‌లో ఉంటాయా? జులైలో ఉంటాయా? అనేది గదా! ఫీజుల చెక్కు ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముందుకు ఇష్టానుసారంగా ఇక వసూళ్లకు కసరత్తు చేస్తున్న విద్యాశాఖ. ఫీజులంటే ప్రైవేటు స్కూల్స్ చేసే ఫీజుల దోపిడీకి చెక్ పెడతారట. నిజంగా చెక్ పెడతారా? చట్టం కొత్తది తెస్తారట ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు. ఇప్పుడు లేవా చట్టాలు? ఇప్పుడున్న చట్టాలు పనిచేయట్లేదా? ఈ చట్టాలు పనిచేయకనా? అధికారులు పనిచేయకనా? చట్టాలు పనిచేయకనా? ప్రభుత్వం పనిచేయకనా? చట్టాలు బానే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి చట్టాలు. కాకపోతే దానికి కొంత సవరణలు చేసి కొత్తగా ఇప్పుడు జరుగుతున్న మార్పులకు అనుగుణంగా చట్టం పెట్టాలి గానీ, ఇప్పుడు చట్టం చేస్తే పని కాదు. చట్టంతో పాటు ఆ చట్టాన్ని అమలు చేయాలి. ఆ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగం పైన ఒత్తిడి తేవాలి. చట్టాన్ని అమలు చేయాల్సింది ఎవరు? మళ్ళా ఎంఈఓలు, డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషన్ కమిషనర్ వీళ్ళు పట్టపగలు నిద్రపోయినట్టే యాక్ట్ చేస్తారు. వీళ్ళకేం తెలవనట్టే యాక్ట్ చేస్తారు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా అడ్డగోలుగా అడ్మిషన్‌లు ముందుగా తీసుకోవటానికి లేదు. ముందస్తు అడ్మిషన్‌లకి పర్మిషన్ లేదు. ముందస్తు అడ్మిషన్ చేస్తే క్రిమినల్ కేసులు పెట్టొచ్చు. పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెట్టి పబ్లిసిటీ చేస్తే
క్రిమినల్ కేసులు పెట్టొచ్చు. కాన్సెప్ట్ స్కూల్సు, ఒలింపియాడ్ స్కూల్సు, ఈ టెక్నో స్కూల్సు, సిఓ బ్రాంచ్‌లు ఇట్లా స్పార్క్ బ్రాంచ్‌లు అని చెప్పి నారాయణ శ్రీ చైతన్య లాంటి కొత్త కొత్త పేర్లతోని బోర్డులు పెట్టి నడుపుతుంటే ఆ బోర్డులు పెట్టొద్దు. ఇవన్నీ జీవోలున్నాయి, చట్టాలున్నాయి. ఫీజుల పైన కూడా చట్టాలున్నాయి. నిబంధనలున్నాయి. అమలు కావు కాపోతే. స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్‌లో పుస్తకాలు అమ్మొద్దు, యూనిఫార్మ్‌లు అమ్మొద్దని చట్టం ఉంది, జీవో ఉంది. అయినా అమ్ముతురు. దానిపైన ఎవడైనా కంప్లెయింట్ చేస్తే పట్టించుకునే ఆఫీసర్ ఉండడు. ఇక్కడ చట్టాలు సమస్య కాదు. సమస్యల్లో చట్టాన్ని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం లంచాల మత్తులో నిద్రపోతా ఉంటది. వాళ్ళని లేపినా లేవరన్నట్టు. ఇట్లా పిన్నీసులు పెట్టి, సూదులు పెట్టి, గుండు పిన్నులు పెట్టి కూర్చినా గాని అది తగలదు వాళ్ళకి. వాళ్ళకి డబ్బులు తగులుతాయి సెగ. ఆ ప్రైవేట్ సో కాల్డ్ ఏదైతే ప్రైవేట్ స్కూల్‌లు, కాన్సెప్ట్ స్కూల్సు, గ్లోబల్ స్కూల్సు, ఇంకేదో స్కూల్స్ ఉంటాయి కదా! వాళ్ళిచ్చిన డబ్బులు ముందు ఈ ఈ సూదులు పెట్టి కూర్చున్నా లేచే పరిస్థితి ఉండదు. ఆ మత్తులో తూగుతుంటారు బాగా. కాబట్టి అసెంబ్లీలో చట్టం చేయండి, సవరణ చేయండి తప్పులేదు. దాన్ని అమలు చేసే దాంట్లో ఉన్న అధికారుల పైన చర్యలు తీసుకునే యంత్రాంగం ఉండాలి, మెకానిజం ఉండాలి. దాన్ని అమలు చేయాల్సిన అధికారి ఎక్కడన్నా నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తే, పట్టించుకోకపోతే వాళ్ళ పైన ముందు క్రిమినల్ కేసులు పెట్టి జైలుకి పంపాలి. అధికారిని జైలుకి పంపే ఎప్పుడైతే వస్తదో, ఈ చట్టాలను అమలు చేయాల్సిన అధికారి ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేస్తారు, పంపిస్తారు మీరు. ఇక మీరు ఉండరు. ఫీల్డ్ లెవెల్‌లో ఉండాల్సిన అధికారులు అమలు చేయకపోతే, అమలు చేయని అధికారిని తీసుకొని జైల్‌లో పెట్టే ఆ మెకానిజం వస్తే తప్ప పని కాదు. ఇది ఒక వార్త. రైట్. 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. వంట గ్యాస్ సంక్షోభం వచ్చింది. దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత, హోటళ్లు, రెస్టారెంట్‌లు తీవ్ర ప్రభావం. ఇప్పటికే బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ సహా ముఖ్యమైన మెట్రోపాలిటన్ సిటీస్‌లో వంట గ్యాస్ కొరత స్టార్ట్ అయింది. దాంతోను హోటల్స్ కూడా మూసివేయటము, లేదంటే తొందరగా క్లోజ్ చేయటము, ఆ ఫుడ్ తొందరగా అయిపోవటం. ఎందుకంటే గ్యాస్ లేని పరిస్థితులు. స్టార్ట్ అయింది. దీనిపైన వాస్తవంగా ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దీనిపైన చర్చించాలి వాస్తవంగా. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు దానిపైన డిమాండ్ చేస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాన్, యూఎస్ అంశం పైన, యుద్ధం పైన మాట్లాడాలి. దాని ప్రభావం, అసలు మన స్టాండ్ ఏంటి? దీంట్లో భారతదేశం పైన పడే ప్రభావం ఏంటి? ఆ ప్రభావం నుంచి మనం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఏం చేసుకోవాలి? అది డీజిల్, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, దిగుమతులు, ఎగుమతులు కావచ్చు, అనేక అంశాలపైన చర్చించాలి వాస్తవంగా భారత పార్లమెంట్. ఇక దానికంటే ముఖ్యమైనది ఇప్పుడు ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్‌లో రెస్టారెంట్, హోటల్‌లు బంద్ చేసే పరిస్థితి, మూసేసే పరిస్థితి వచ్చిందంటే, మరి ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్రలో ఉంటే ఎప్పుడు చర్చిస్తారు? ప్రభుత్వం ఒప్పుకోవట్లే. పార్లమెంట్‌లో దీనిపైన చర్చ అవసరం లేదన్నది. ఎందుకొద్దు? ఇక దానికంటే ఇంపార్టెంట్ ఏముంటది? అంటే రేపో మాపో ప్రజలు డీజిల్, పెట్రోల్ బందయి, నిత్యావసర వస్తువులు బందయి, మందులు బందయి, దిగుమతులు బందయి, అంతా బందయిన తర్వాత ఇక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టే కార్యక్రమమా? చేస్తారా? అట్లా గాకుండా ముందు ప్రత్యామ్నాయ ఏర్పాటు జేసుకోవాలి గదా! అది లేదు. పట్టించుకోవట్లే. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. ఈనాడు చూద్దాం. హ్మ్. కూల్చిన చోటే భూదాన్ బాధితులకు ఇంధనం మిల్లు 311 మంది ఖమ్మం కలెక్టరేట్‌లో టోకెన్‌ల జారీ. నేడు పట్టాలు పంపిణీ చేయనున్న బట్టి, పొంగులేటి, తుమ్మల. కూల్చిన చోటే భూదాన్ భూతులకు ఇంధనం మిల్లు. ఆ కూల్చుడు తప్పు అనేది ఇప్పుడు స్పష్టమైంది. కూల్చిన చోట ఇస్తానంటే తప్పు అనంటే కూల్చుడు. మరి తప్పు చేసిన అధికారులు ఏం చర్యలు? మళ్ళా టోకెన్‌లట, పట్టాలట. ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత చానా గందరగోళం చానా ఉంటది. దీంట్లో బ్రోకర్‌లు తయారైతురు. నీకు ఇంధనం మిల్లు రావాలంటే రూ. 1,00,000 డబ్బులియ్యాలి. లేదా కొత్తగా మేము పేర్లు చేర్పిస్తామని డబ్బులు వసూలు చేసే దందా ఒకటి తయారైద్ది. ఆ దందా నుంచి ప్రజలను రక్షించాలి. వీటన్నిటికంటే ముఖ్యం అసలు ఆ కూల్చిన చోట ఇండ్లు ఇస్తానంటే కూల్చివేతలు తప్ప, కూల్చివేసిన అధికారుల పైన, అధికారులకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వ యంత్రాంగం పైన ఏం చర్యలుంటాయి? అది ముందు సమాధానం చెప్పాలి. ముగ్గురు మంత్రులు ఈరోజు ఖమ్మం కలెక్టరేట్‌లో పంపిణీ చేసే ముందు అసలు కూల్చివేసిన బాధితులకి ఏం చెప్తారు? మీకు క్షమాపణలేమని చెప్తారా? తప్పు జరిగిందా? ఒప్పు జరిగిందా? జరిగిన తప్పును సరిజేసుకునే ప్రయత్నమా ఇది? అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటది.